తెలియదు. యేసు ఈ క్షణాన్ని వచ్చేట్లయితే నీవు వెళ్ళవలసి ఉందన్న నిశ్చిత నీకు ఇంకా లేదు. Why would you trifle when seeing death is so close? When see the end is so close? మరణం ఎంతో సమీపముగా ఉండగా, అంతం ఎంతో దగ్గరగా కనిపిస్తుండగా నీవెందుకు అలా నిర్లక్ష్యం చేస్తావు? If there's any here with your heads bowed now, we want to be remembered in prayer as we close. నేను ముగింపులో ఉండగా ఇక్కడ కూడిన వారిలో ఎవరైనా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని కోరుతున్నారా? Would you just raise up your hand and say, "Brother, pray for me." సహోదరుడా, నా కొరకు ప్రార్థన చేయండి అని మీరు చేయి పైకి చూపించండి. God bless you, sister. God bless you, brother, sister. Oh, just over the building. సహోదరుడా, దేవుడు నిన్ను దీవించునుగాక. సహోదరి, దేవుడు నిన్ను దీవించునుగాక. ఓ బిల్డింగ్ లో ఉన్నవారు, Let's just take a little inventory now. అది ఇదే. ఇప్పుడు ఒక చిన్న పట్టిని తయారు చేద్దాం. You sisters now, with all good faith and hope, just think of this. సహోదరైన మీరు మంచి విశ్వాస నిరీక్షణ గలవారై దీన్ని ఆలోచన చేయండి. Have I really obeyed God? నేను నిజంగా విధేయత కలిగి ఉన్నానా? Really, where is my desire? వాస్తవంగా నా ఆశలు ఏమై ఉంటున్నవి? Brother Branham, I still do these things. సహోదర బ్రహ్మాం, నేను ఇంకా వీటి చేస్తూనే ఉన్నాను. I feel good. I feel happy. నేను ఆనందంగా ఉన్నాను, నేను ఆనందంగానే ఉన్నాను. You know, heathens feel just as happy. అన్యులు ఎంతో ఉల్లాసాందాన్ని కలిగి ఉందరు, అది మీకు తెలుసా? You know, a drunk man just as happy under liquor as you are. The influence of liquor. సారాయి బ్రాందీలు త్రాగి నిషా వలన త్రాగుబోతులు ఎంత సంతోషంగా ఉంటాడు తెలుసా? And if you're happy under anything that's contrary to the word of God, it's the devil. దేవుని వాక్యం వల్ల కాకుండా మరో విధంగా నీవు ఆనందిస్తున్నావంటే అది దయ్యం వల్ల కలిగినదే. If you say, "I'm satisfied in my church," నా సంఘంలో నేను సంతోషంగా ఉంటున్నాను అని నీవు చెప్పినట్లయితే, and you hear the word of God preached and won't tally up to it, you're inspired by the wrong thing. నీవు వినుతున్న దేవుని వాక్యం దీంతో సరిపోలికగా లేనట్లయితే నీకు కలిగిన ప్రేరణ తప్పుడు ప్రేరణ అవుతుంది. No matter what your inspiration is. అది ఎలాంటి ప్రేరేపణ అయినప్పటికీ. I've seen him scream and jump and holler and everything and drink blood out of a human skull and call on the devil. Right. అలాంటి వారు మూలగటం, గంతులు వేయడం, బొబ్బలు వేయడం, ఇంకా ఏమేమో చేస్తారు. మానవ పురిలోని రక్తాన్ని త్రాగుతారు, దయ్యాన్ని ఆహ్వానిస్తారు. అవును, Just as happy as you ever could be. ఎంతో ఆనందంగా ఉంటారు. Heathenism produces just as much psychology as anything else. విగ్రహ పూజ చేయవారు అంతకంటే ఎక్కువైన మనస్తత్వ శాస్త్రాన్ని సృజింపగలరు. Psychics of the mind, but the experience of Christ is of the heart that changed the whole makeup. మనస్సుకు సంబంధించిన సంగతులను అయితే క్రీస్తుతో కూడిన అనుభవం అనేది హృదయానికి సంభవించినది. అది సమస్తం మేకప్ ను మార్చేస్తుంది. Changes the person into a new creature. వ్యక్తిని నూతన సృష్టిగా చేస్తుంది. Think of it real hard. అది కఠినమైదే. ఆలోచించే, Look at yourself. నిన్ను నీవుగా చూసుకో. Just imagine a mirror before you. You're looking at yourself. నీ ఎదుట అద్దం ఉందని ఊహించి నిన్ను నీవుగా చూసుకో. Am I honest? Am I sincere? నేను నమ్మకస్తుడిగా ఉన్నానా? నేను యథార్థవంతుడిగా ఉన్నానా? Do I really in my heart, do I serve the Lord? నా హృదయంలో యథార్థంగా ప్రభువును సేవ చేస్తున్నానా? Say, I serve it. నేను దాన్ని చేయగలనా అని చెప్పండి. Look in you women with bob hair. Wear short. తల వెంట్రుకలు కత్తిరించుకొని పొట్టి పొట్టి నిక్కలు ధరించుకున్న స్త్రీలు మీరు చూచుకోనండి. Look at you that does these things. ఇలాంటి వాటి చేస్తున్న మిమ్మల్ని మీరు చూచుకోనండి. Look at you man who let your wives get. మీ భార్యలను ఇలాంటివి చేయుటకు అనుమతించు పురుషులారా మీరు చూచుకోనండి. Say, am I son of God? Am I sodomite? ఇలా చెప్పండి, నేను దేవుని కుమారుడై ఉన్నానా లేక నేను ఒక సొదొమ పట్టణవాసిగా ఉన్నానా? You women say, am I really a modern woman, or am I some antediluvian something that Jesus said would be here in the last days again? స్త్రీలని మీరు ఇలా చెప్పండి, నేను నాగరికత చెందిన స్త్రీవలే ఉన్నానా లేక ఆఖరి దినముల్లో అలాగుందని యేసు చెప్పిన జలప్రలయము పూర్వమున్న స్త్రీవలే ఉన్నానా? Think it over. Look at yourself. దాని గురించి ఆలోచించేయండి. నిన్ను నీవుగా చూసుకో. See, your own being expresses what you are. నీ మనస్సాక్షి అని ఎవరైనా నీకు తెలియజేస్తుంది. చూడండి, And if you're not right, will you be honest enough just to... నీవు సరిగా ఎట్లయితే దానికి సరి చేసుకోవాలని ఆకాశించినట్లయితే దానిని చేయడానికి సిద్ధంగా ఉన్నావా? Be honest now. Raise your hands. సమ్మతించినట్లయితే చేయి పైకెత్తు. Say, Christ, I don't hold my hands up, Brother Branham, or to no other person but you, but I am wrong. Forgive me. క్రీస్తు,
నా చేయి సహోదరు బ్రహ్మ గారికి కానీ మరి ఇంకొకరికి నేను ఇవ్వడం లేదు, కానీ నీకే నా చేయి అప్పచెప్పుతున్నాను. Brother Branham's promised to pray for me. Now I'm going to raise my hands. సహోదరు బ్రహ్మ నా కొరకు ప్రార్థన చేస్తానని వాగ్దానం చేశారు. నేను ఇప్పుడు నా చేయి పైకెత్తుతున్నాను. Say, Jesus, have mercy on me tonight. Save me for Christ's sake. I don't want to be lost. ఈ రాత్రిలో యేసు నన్ను కరుణించుమని నేను పలుకుతున్నాను. నేను నశించుడా అందుకు నేను ఆశించట్లేదు, క్రీస్తు కొరకై నన్ను రక్షింపుము. Now, all this life you've given me, it would be a most horrible thing if I just throw it away. నా జీవిత పరమావధి అంతా నీవే నాకు అనుగ్రహించున్నావు, దానిని నేను విసిరి పారవేయడం ఎంతో వికృతమైన విషయం. When I had this golden opportunity tonight to really see with my own eyes that the red lights are flashing on every side. ఈ రాత్రి వేళ మేలిమి లాంటి అద్భుతకరమైన తరుణాన్ని కలిగి ప్రకాశిస్తున్న ఎర్రటి దీపకాంతులు ప్రతి చోట నా కళ్ళతో వాస్తవమైనదిగా చూస్తున్నప్పుడు The coming of the Lord that promised that He would show these signs. ప్రభు యొక్క రాకడకై ఆయన వాగ్దానం చేసిన ఈ గురుతులు, He healed the sick, He raised the dead, He cast out devils. ఆయన రోగులను స్వస్థపరచదనని, చనిపోయిన వారిని తిరిగి లేపదనని, దయ్యములు వెళ్ళగొట్టదను అనెను. It'd be amongst just a few people, just a minority that the world will be making fun of and calling bad names and so forth like that. కొద్ది మంది మాత్రమే ఉన్నారు, ప్రపంచం అపహాస్యము చేసే అల్పసంఖ్య, చెడ్డగా పిలువబడుతున్నవారు, ఇటువంటి చిన్న వారు మాత్రమే ఉన్నారు. And they have to call us bad names. They have to call the truth bad names. మన చెడు పేరుతో వారు పిలవాలి, సత్యాన్ని వారు చెడ్డ పేరుతో పిలువబడవలసినది. Jesus said, whosoever speaks the word against the Son of Man, it shall be forgiven when he's doing the very same thing you see done. యేసులా చెప్పాడు, మనుష్య కుమారునికి వ్యతిరేకంగా మాట్లాడిన దానికి క్షమాపణ కలదు. చేయబడిన కార్యాన్ని అదే కార్యాన్ని ఆయన చేస్తున్నప్పుడు He said, but whosoever shall speak against the Holy Spirit when it comes to do the same thing will never be forgiven in this world. అశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడిన వారికి అదే కార్యాన్ని ఆయన చేయటకు వచ్చినప్పుడు ఈ లోకంలో అట్టి వారికి పాప క్షమాపణ లేదు. See, they have to do that. అవును కదా, వారు అలా చేయవలసి ఉన్నది. There has to be a message like that to make the people make fun of it. అటువంటి వర్తమానం ఉండవలసినది, ప్రజల వల్ల అపహాస్యము చేయబడే వర్తమానం ఉండవలసినది. To show God's justice to condemn the whole world and destroy it. దేవుని న్యాయ తీర్పు సర్వ ప్రపంచాన్ని నాశనము చేయనని దేవుడి కొరకై అటువంటి వర్తమానం అవసరమై ఉన్నది. While there is mercy in someone standing in the gap, Jesus Christ in an open door tonight, won't you receive Him, my friend? ఆయన కనికరం ఇంకా కాచుకుని ఉండగానే యేసుక్రీస్తును ఒకరు ఖాళీ స్థలమైన దానిలో నిలుచుని ఈ రాత్రి తలుపు తీసి ఉండగా స్నేహితుడు ఆయన స్వీకరిస్తావా? Now, customarily, it's come to the altar. అలవాటు ప్రకారముగా ఆల్టర్ దగ్గరికి వచ్చుట That's all right. I have nothing against it. అవును, నేను దాన్ని నిరోధించట్లేదు. But the Scripture, it said, as many as believe was baptized. అయితే లేఖనం ఇలా చెప్తుంది, నమ్మిన వారందరూ బాప్తిసం పొందిరి అని. From all your heart, if you'll surrender your life to Jesus Christ, right where you're sitting, right where He spoke to you when you raised your hand. నేనెక్కడ కూర్చున్నావో అక్కడే నీ హృదయపూర్తిగా నీ బ్రతుకును యేసుక్రీస్తుకు సమర్పణ చేసుకున్నట్లయితే నీ చేయెత్తినప్పుడు ఆయన నీతో ఎక్కడ మాట్లాడినాడో అక్కడే. That same God that could call this man back to life, being laying dead right before me this morning. నేటి ఉదయముననే నా ఎదురుగా చనిపోయిన పని ఉన్న ఒక వ్యక్తిని ఏ దేవుడైతే తిరిగి ప్రాణ ప్రసాదము చేశాడో, To confirm to you that I'm telling you the truth. నే చెప్తున్నది సత్యమని ఆ దేవుడే నిరూపించాడు. Who can raise the dead but God? దేవుడు తప్ప చనిపోయిన వ్యక్తిని బ్రతికించగల ఇంకొకరు ఉన్నారా? Right. ఉన్నారా? So it isn't your little broke up pastor here. It's the Christ that loves you. ఇది చేసినది బలహీనని మీ పాస్టర్ గారు కాదు, కానీ నిన్ను ప్రేమిస్తున్న క్రీస్తు మరొకరి కాదు సుమా. And He's expressing to you tonight. ఈ రాత్రిలో ఆయన నీకు బహుడంగా తెలియగొడుతున్నాడు. You've heard the truth. You saw the truth. It's from my word. నీవు సత్యాన్ని విన్నావు, నీవు సత్యాన్ని చూచావు, ఇది ఆయన వాక్యం వల్లనే. You see my word call back. నా మాట బ్రతికించుకు నీవు చూచి ఉన్నావు. You see my word predict these things. You see it happen just exactly through all these years without one failure. నా మాట ఇవి జరుగునని చెప్పడం నీవు చూచున్నావు, ఒక్కడి కూడా తప్పిపోకుండా ఎన్ని సంవత్సరాలు ఇవి జరుగుట మీరు చూచి ఉన్నారు. Now, what will you do with Jesus while the red light's flashing? ఎర్రటి దీపకాంతి ప్రకాశిస్తున్నప్పుడు
యేసు కొరకు నీవేమి చేస్తావు? Why don't you do this? ఇది నీవెందుకు చేయకూడదు? Throw down that old sack of wool and peanuts. ప్రపంచమంతటి మూటగా కూర్చున్న పాతకాలం బఠానీల సంచిని నీవెందుకు విసిరవేయకూడదు? Why don't you throw down that old true story magazine and that old junk that you're pulling your soul through every day? సత్యకథగా చెప్పబడే చెత్త పత్రికలు, నీ ఆత్మను దినదినము ఈడ్చుకొని వెళుతున్న పాత తాటినార పీచులు నీవెందుకు పారవేయకూడదు? Why don't you scoot that television in the corner and turn it around if it's keeping you away from church? చర్చికి వెళ్లకుండా నిన్ను ఆటంకపరుస్తున్న టెలివిజన్ నీవెందుకు మూలన విసిరవేసి పారవేయకూడదు? త్వరగా Why don't you lay aside every weight that's easy to set you? నీ చుట్టూ నిన్ను బలంగా ఆవరించిన ప్రతి దాన్ని కూడా నీవెందుకు ఒక ప్రక్కన ఎత్తివేయకూడదు? Why don't you raise your heart to Christ and say, Christ, tonight I'm finished. క్రీస్తు, ఈ రాత్రితో సమస్తము సమాప్తం అని నీవు ఎందుకు హృదయాన్ని క్రీస్తుకు పైకెత్తకూడదు? I'm making ready. I see you're coming. నేను సిద్ధంగా ఉన్నాను, నీ వచ్చుతుండగా నేను చూస్తున్నాను. I'm picking up the suitcase, God's Bible, that's packed with eternal life. And from henceforth on, I'll live from this. నిత్య జీవుడు భద్రపరిచి ఉన్న దేవుని యొక్క బైబిలను సూటి కేసులు చేముచ్చుకొని ఉన్నాను. ఇక్కడ నుండి నేను దీనికోసమే జీవిస్తాను. Won't you do it while we pray? మనం ప్రార్థించుకుంటుండగా నీవలా చేయవా? Our Heavenly Father, not meaning to be rude, by no means, Lord. పరలోకమందున్న మా తండ్రి, ఏ విధంగానూ కర్కశంగా ఉండడానికి కాదు ప్రభువా. But the message is pointed at the time, not at individuals, not at any certain person, but it's pointed at the time. అయితే వర్తమానం ఏ వ్యక్తిని ఉద్దేశించినది కాదు, ఏ వ్యక్తిగత బ్రతుకుకు సంబంధించినది కాదు, కానీ కాలాన్ని సూచించనై ఉన్నది వర్తమానం. It's the time the Holy Spirit seemed to press me to take this. ఈ వర్తమానాన్ని టేపు చేయుటకై అశుద్ధాత్మలను బలవంతము చేసిన సమయం ఇది. As after many, many times across this pulpit that we have showed the days of Lot, the days of Sodom, the days that Jesus spoke of. ఈ పులిబెడి దగ్గరికి అనేక సార్లు వచ్చిన తర్వాత యేసు చెప్పిన వారైన లోతు దినాల సొదొమ దినాలను మేము చూచి ఉన్నాం, మాకు చూయించబడినవి. The signs of the time, the coming of the Lord in many ways. ప్రభు యొక్క రాకడకు యేసు చెప్పిన గుర్తులు కాలం అనేక మంది తాత్కాలములతో మేము చూచి ఉన్నాం. And then after all that I've spoken so hard against the women of this day and around the country. సరిమిలా నేటి కాలములో ఉన్నటువంటి దేశమందున్న స్త్రీల గురించి నేను చాలా కఠినంగా మాట్లాడాను. Then, Father, I thought it would be the Holy Spirit speaking to me that I would tell the people why I have done this. తండ్రి, ఎందుకిలా నేను చెప్పి ఉన్నదనేది అశుద్ధాత్మతో మాట్లాడి ఉన్నానని నేను అనుకుంటున్నాను. It's because that your inspired word has so probed at my heart till I just could not hold the peace. ఉత్తేజపరుచుని వాక్యము నా హృదయంలో చెప్పమని బలవంతము చేయడం వలననే అలా జరిగి ఉన్నది. నేను ఉద్రేకముతో నిమ్మలపరుచుకోలేకపోయాను. Some nearly 50 or 75 hands in the building went up, Father, upon a crude, cutting word of the Lord. తండ్రి, కర్కశంగాను కత్తిరించేలా ఉన్న ప్రభు వాక్యములకై ఈ బిల్డింగ్ లో సుమారు 50 లేక 75 చేతులు పైకెత్తబడి ఉన్నవి. But it's brought them to a shock to let them know that the whistle's blowing. అయితే ఇది వారిని తీవ్రమైన ఒక ఘాతములకు తోడ్కొని వచ్చినది. ఇలా వినిపించబడుతున్నది వారు ఎరుగుదురు కాక. The saints are all gathering together. The nations are tearing to pieces. The signs of the coming. The red lights are flashing. పరిశుద్ధులందరూ చేరవవుతున్నారు. రాజ్యాలు ముక్క చెక్కలైపోతున్నవి. రాకడి యొక్క గుర్తులు ఏళ్ళ దీపకాంతులై ప్రకాశిస్తున్నవి. And we see by the actions pointed to our women tonight of this day. స్త్రీలు ఎలాగున తెలపబడినో వాటిని క్రియల వల్ల ఈ రాత్రి మేము చూసాము. That's the way that the Bible said they would be, and here they are. ఈ విధంగా ఉంటారని బైబిల్ చెప్పెను. వారు అలాగనే ఇక్కడ ఉన్నారు. The infallible voice of Jesus Christ warned us to watch the days of Noah and compare it with the day that we live. నోహు దినములను మేము నివసించు నేడు దినములు సరిపోల్చి చూడమని
మార్పు చెందని యేసుక్రీస్తు స్వరూపము హెచ్చరిక చేసినది. And then when we seen those things happen, ఇవన్నీ జరుగుట మేము చూచినప్పుడు women becoming fair and sons of God taking them, and how these things would be. స్త్రీలు అందచందాలు అలంకరించుకుంటా దేవుని కుమారులు వారిని స్వీకరించుట జరుగుతున్న కార్యకలాపాలు ఎలాగుండని మేము చూస్తున్నప్పుడు, then we know that that generation would see the coming of the Lord. అప్పుడు ప్రభు రాకడను ఆతరమే చూచని కూడా మేము తెలుసుకున్నాం. Then we know the flashing light, His coming is near. ఆ తర్వాత ఆయన రాకడ గురితే ప్రకాశిస్తున్న ఏరైన దీపకాంతిని మేము తెలుసుకుంటేవి. I pray, Heavenly Father, that you will bless each one that raised their hands. పరలోకమున్న మా తండ్రి, చేతుల ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని నేను ప్రార్థిస్తున్నాను. I just offer this humble, sincere prayer, and I know you hear me. నీవు నా ప్రార్థన ఆలకిస్తావని ఎరిగి ఈ దీన విధేయత ప్రార్థన నీకు అర్పించుకుంటున్నాను. You were so kind to Brother Way this morning ఈ ప్రాతకాల వేళ సహోదరు వేళ నీవెంతో కనికరము చూయించావు. to let a humble little prayer start that heart beating again. దీన ప్రార్థన ఆ వ్యక్తి గుండె కొట్టుటకు మరలా హేతు అయ్యింది. Of a sincere love for a brother that had dropped into his wife's lap, cold and dead born. భార్య వడిలో మృదుడైపడి ఉన్న వ్యక్తికి ఆ సహోదరి ఎలా ఉన్నటువంటి నిష్కపటమైన ప్రేమకు హేతు అయింది. Lord, let people know tonight that being dead in sin and trespasses is far more dangerous than dying a physical death. ప్రభువా, పాపమందు అతిక్రమందు చనిపోవటం ఎనున్నది బాహ్యమైన మరణం కంటే బహు భయంకరమైన ప్రజలు గ్రహించుదురు కాక. For there's no one can catch you at that time if you pass beyond the veil in sin and trespasses. తెరకు ఆవల వెళ్తున్న నిన్ను ఆ ఘడియలో పాపమందు అతిక్రమందు ఎవరూ నిన్ను సమీపించలేరు. Grant tonight, Lord, that every soul that raised their hands to offer this prayer in the name of the Lord Jesus. ప్రభువా, ఈ రాత్రిలో చేయెత్తిన ప్రతి ఒక్కరిని అంగీకరించండి. ప్రభుని యేసుక్రీస్తురావుని ఈ ప్రార్థన నీకు అర్పిస్తున్నాను. That there will be such a revolution come to their life. అటువంటి విప్లవాత్మకమైన భ్రమణం వారి జీవితంలో జరిగిన కాక. That there will be such a purpose in their heart. That purpose in their heart that they will sin no more against God. అటువంటి ఉద్దేశం వారి హృదయంలో ఉండాలి. ఆ ఉద్దేశమే జీవితంలో దేవునికి విరోధమైన పాపం మరినను చేయకున్నట్లుగా చేయను. That they will stand from this hour on upon God's eternal blessed word and be fed by His Holy Spirit. ఈ క్షణం మొదలుకొని నిత్యమైనదియు ఆశీర్వాదకరమైన దేవుని యొక్క వాక్యముపై నిలబడి పరిశుద్ధాత్మ వలన పోషింపబడి And led into the paths of life day by day as they journey on from this hour henceforth. దినదినాన జీవ మార్గములందు వారి యాత్రంతట్లో ఇక నుండి నడిచెదరి కాక. My Heavenly Father, I may never see them. పరలోకమందున్న మా తండ్రి, నేను మరలా వారిని చూడకపోవచ్చు. I may never be able to shake their physical hand here in this earth, though I'd like to do it. నేను కరచలనము చేయని ఆశించి భూమి మీద వారి భౌతికమైన హస్తాన్ని నేను మరలా ముట్టనేమో. But Lord God, I pray that this prayer will be answered. కనుక ప్రభువైన దేవా, ఈ ప్రార్థనకు జవాబును సంగమని ప్రార్థిస్తున్నాను. And you said in your word, he that will hear my word and will believe on him that sent me has eternal life. ఈ వాక్యమును నీవలాగు చెప్పావు, నా మాట వినను పంపిన వారి శ్వాసముచ్చువాడు నిత్య జీవము కలిగిన వాడు. And shall not come to the judgment, but pass from death unto life. అతడు తీర్పులోనికి రాక మరణములోని జీవంలోనికి దాటి ఉన్నాడని నీవు చెప్పితివి. In my humble way of bringing the truth of God tonight, many heard the word. ఈ రాత్రిలో దేవుని యొక్క సత్యమును నా దీన కృషి వలన నేను కొనివచ్చి ఉండగా అనేక మంది వాక్యములు విని ఉన్నారు. Now you promised that you would save them, and they would not perish. నీవు వారిని రక్షిస్తావని వాగ్దానము చేసేదివి, వారు నశించరని నీవు వాగ్దానము చేసేదివి. That no man could pluck them from your hand. నీ చేతుల్లోని ఎవరినూ పెరిగి వేయలేని వాగ్దానము చేసేదివి. That you'd raise them up at the last days. Not one hair of their head should perish. You promised it. కడవరి కాలములో నీవు వారిని బ్రతికించదనని, వారి తల వెంట్రుకల్లో ఒకటి కూడా నశించదని వాగ్దానము చేసేదివి. Now as a prayer, as a servant, Lord, and as a brother to them. ప్రభువా, ఒక సేవకునిగా వారికై ప్రార్థించు వారి యొక్క సహోదరునిగా
ఈ ప్రార్థన నేను చేస్తున్నాను. I pray this prayer and place them into the hands of God. దేవుని హస్తాలకు వారిని అప్పగిస్తూ ఈ ప్రార్థన ప్రార్థిస్తున్నాను. That not one harm shall ever be able to come to them, and Satan will not pluck them from the hand of God. ఎటువంటి ఏ ఒక్క ఆపద కూడా వారి మీదకి రాకున్నట్లు, సాతాను దేవుని చేతుల నుండి వారిని పెరికవేయకున్నట్లుగా నీకు అప్పచెప్పితని. They are yours trophies. వారు నీవారు, నీ జయ సహనమై ఉన్నారు. I trust that you'll give them long life, and if possible, let them see the coming of the Lord Jesus. నీవు వారికి దీర్ఘాయువును అనుగ్రహిస్తావని నమ్ముతున్నాను. సాధ్యమైతే ప్రభువైన యేసు రాకడికి వారిని చూచిదని కాక. May they go from here tonight as be soul winners to tell others, to bring them to a saving knowledge of Christ. ఈ రాత్రి వేళ ఆత్మ సంపాదకులుగాను క్రీస్తుని కూర్చిన జ్ఞానాన్ని అనేకులకు అందించి వారిని మీ యొద్దకు తీసుకుని వచ్చేవారిగాను వారందరూ కాక. Granted, it's all into your hands, Father, in the name of Jesus Christ. అనుగ్రహం చూపండి. ఇదంతా తండ్రి మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. యేసు క్రీస్తునామమున ప్రార్థిస్తున్నాను. While we have our heads bowed just a moment, మనం ఇప్పుడు తల వంచినప్పుడు I wonder if such person is present now that feels that while we were in prayer that something unusual happened in your heart. ఇక్కడ కూర్చున్న వారిలో ఏదో అసాధారణమైన ఒకటి నీ హృదయంలో జరిగినట్లుగా నాకు అనిపిస్తున్నది. And you feel that from now on that you are going to live a consecrated life to Christ. ఇది మొదలుకొని క్రీస్తుకు సమర్పించుకున్న జీవితంతో నీవు జీవిస్తావు. And you see the coming of the Lord at hand. మరియు ప్రభువు రాకడను నువ్వు చూస్తావు. You believe what I preach is the truth about this flashing red light of the way things are. ప్రకాశిస్తున్న ఎర్రని దీపకాంతిని తదితర సంగతుల గురించి నేను ప్రసంగిస్తున్నప్పుడు అది సత్యమని నీవు నమ్మితివి. And you understand that it's the word of the Lord because it's Christ. మరి అది ప్రభు యొక్క వాక్యమని నీవు గ్రహించావు. ఎందుచేతనగా అది క్రీస్తు అయి ఉన్నాడు కాబట్టి. And you believe from tonight on you'll live a better, closer life to Christ. ఇక నుండి క్రీస్తుతో ఎంతో సంబంధమైన ఘనమైన జీవితం నీవు జీవిస్తావు. Because the prayer that you prayed tonight and the confession you made. ఎందువల్లనగా ఈ రాత్రిలో నీవు చేసిన ప్రార్థన, నీవిచ్చిన ఒప్పుకోలు నిన్ను అలా చేసింది. And with your head bowed, you just raise your hands. నీ తల వంచి చేయి పైకెత్తు. Say, I believe that from this night on I'll live a different life. ఇలా చెప్పు, ఈ రాత్రిని నేను దాన్ని నమ్ముతున్నాను, నేను ప్రత్యేకమైన జీవితాన్ని జీవిస్తానని. God bless you. That's fine. That's just wonderful. దేవుడు నిన్ను దీవించును గాక. అది ఎంతో అద్భుతం, చాలా మంచిది కూడా. I believe to say that everyone perhaps that raised their hand a while ago raised their hands back that they had accepted it. అనుభవపూర్వకంగా బహుశా ప్రతి ఒక్కరితో నేను చెప్పుంది ఏమనగా, కొద్ది సమయం ముందు చేయెత్తిన ప్రతి ఒక్కరూ దీన్ని అంగీకరిస్తారని తలస్తాను. Now, if you've never been baptized in the name of Jesus Christ for the remission of your sins, మీ పాప క్షమాపణ కొరకై మీరు ఎన్నడూ కూడా యేసుక్రీస్తు నామమున బాప్తిసం తీసుకొనకపోయినట్లయితే, remember there's not another name under heaven given among man whereby you must be saved but the name of Jesus Christ. గుర్తించండి, ఆకాశం కింద మనుషులు ఇవ్వబడిన మరి ఏ నామము రక్షణ పొందలేం, కానీ యేసుక్రీస్తు నామము వలననే. Remember, there's only one bride, the bride of Christ, and that bears his name. గుర్తించుకోండి, పెళ్లి కుమార్తె ఒక్కతే, అది క్రీస్తు యొక్క పెళ్లి కుమార్తె. ఆమె ఆయన నామము పొంది ఉంటుంది. Now, and if you've never been baptized by immersing in water in the name of Jesus Christ, let me as his servant. యేసుక్రీస్తు నామమున మీరు ఎన్నడూ కూడా నీటి బాప్తిసము తీసుకొనకపోయినట్లయితే, ఆయన సేవకునిగా, If God has proven to you by signs and wonders and by his word that I tell the truth, ఆయన వాక్యం వలననే నేను చెప్పినది సత్యమని, అద్భుతములు సూచికల వల్ల దేవుడు మీకు రుజువుపరిచి ఉన్నట్లయితే, command you as St. Paul did in Acts 19, who found a bunch of Baptists. బాప్తిస్టులు కొందరు కనుగొని అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలో పౌలు ఆజ్ఞించిన రీతిగా నేను మీకు ఆజ్ఞిస్తున్నాను. They've been baptized by John the Baptist. బాప్తిసమిచ్చు యోహాను ద్వారా వారు బాప్తిసం తీసుకున్న వారే. He said, have you received the Holy Ghost since you believed? అతను ఇలా అడిగాడు, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మ పొందించరా అని. They said, we know where there be any Holy Ghost. పరిశుద్ధాత్మ ఉన్నాడని సంగతి ఏమేమి లేదు అని అన్నారు వారు. He said, then so what was you baptized? అతను అడిగాడు, అలాగైతే మరి దేన్ని బట్టి మీరు బాప్తిసం పొందుతారు? They said, we've been baptized already. But John the Baptist out in the Jordan, the same man that baptized Jesus Christ. వారు ఇలా చెప్పారు, యోర్దాను నదిలో బాప్తిసమిచ్చు యోహాను ద్వారా మేము బాప్తిసం పొందాం. అతడే
యేసుక్రీస్తుకు బాప్తిసం ఇచ్చినాడు అని చెప్పారు. That would be a wonderful baptism. But Paul said it's no good now. అద్భుతమైన బాప్తిసం అది. అయితే పౌలు చెప్పుచున్నాడు దాని వలన ఇప్పుడు ఉపయోగము లేదు అని. He commanded them that it has to be rebaptized again in the name of Jesus Christ. Acts 19:5. యేసుక్రీస్తు నామమున అపోస్తుల కార్యములు 19:5 ప్రకారంగా తిరిగి బాప్తిసం తీసుకోమని పౌలు వారికి ఆజ్ఞాపించున్నాడు. And Paul said, if an angel comes down from heaven and preaches any other gospel than this that I have preached, let him be accursed. Galatians 1:8. పౌలు ఇలా చెప్పుచున్నాడు, నేను ప్రకటించిన సువార్త కాక వేరొక సువార్తను పరలోకమును దిగి వచ్చిన దేవదూత అయినను ప్రకటించిన వాడు శాపగ్రస్తుడవునుగాక. గలతీ 1:8. Then he repeated again and said, as I have said, so say I again. మరలా దాన్ని తెలియజేస్తూ ఇలా చెప్తున్నాడు, నేను చెప్పి ఉన్నాను మరలా చెప్పుచున్నాను. Though an angel, let alone a minister, bishop, pope, or whatever it might be, దేవదూత గాని ఇంకో సేవకుడు గాని బిషప్ గాని పోపు గాని లేక వారైనా ఎవరైనప్పటికీ if an angel come down from heaven, a cherubim out of the heavens, and preached another gospel than that, let him be cursed. పరలోకము దిగి వచ్చిన దేవదూత గాని పరలోకమందున కెరూబు గాని వేరొక సువార్తను ప్రకటించినట్లయితే అతడు శాపగ్రస్తుడవునుగాక. And I command you, if you've never been baptized in the name of Jesus Christ, మరెన్నడూ కూడా యేసుక్రీస్తు నామమున బాప్తిసం తీసుకొనకపోయినట్లయితే నేను మీకు ఆజ్ఞాపిస్తున్నాను, while the water is in the pool and the robes are waiting, come and be baptized. నీళ్ల కొలను సిద్ధంగా ఉన్నది, వస్త్రాలు సంసిద్ధంగా ఉన్నవి, రండి వచ్చి బాప్తిసము తీసుకోమని. Calling upon the name of the Lord, and you shall receive the gift of the Holy Ghost. ప్రభువు నామమున ప్రార్థన చేయండి, అప్పుడు పరిశుద్ధాత్మ వరమును మీరు పొందుతారు. For the promises unto you and to your children and to them as far off, even as many as the Lord our God shall call. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును ఇంకా దురస్తులందరికీ అనగా మన ప్రభు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందును. Our Heavenly Father, that's up to you. పరలోకమందున్న మా తండ్రి, ఇక నీకు అప్పచెప్పుతున్నాను. Persuading man, I try, but to make man, I cannot. మనిషిని ఒప్పించుట దానికై నేను ప్రయత్నించాను, అయితే మనిషిని చేయుట అది నా చేతగా. And you never work against a man's will. మనిషిని ఎత్తుకు నీవెన్నడూ వ్యతిరేక్తంగా చేయవు. Because if a man or woman is predestinated to eternal life, ఎందుచేతనగా స్త్రీ కాని పురుషుడు కాని నిత్య జీవన పొందుటకు ఏర్పాటు నొందిన వారైతే when the light of God flashes over that seed, it'll come to life. దేవుని యొక్క వెలుగు విత్తనంపై ప్రకాశించగానే అది జీవం పొందుతుంది. And if there's life among us tonight, Father, that you flashed your light over and they've seen the truth, తండ్రి, ఈ రాత్రి వేళలో మా మధ్య జీవం ఉన్నట్లయితే దానిపై నీ వెలుగును ప్రకాశింపచేశావు, వారు నీ సత్యమును కాంచెదరు. may they walk humbly and sweetly to the pool to be baptized into the name of your beloved Son, Jesus Christ. సత్యమును కాంచి నీ ప్రియకుమారుని యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుటకై విధేయత వినమ్రతతో కొలనొద్దకు నడిపించబడుదురు. Which we know that every person in the Scripture was had to be baptized and rebaptized. లేఖన భాగమందు ప్రతి ఒక్కరు కూడా బాప్తిసం పొందుకున్నట్లుగాను తిరిగి బాప్తిసం పొందినట్లుగాను మేము తెలుసుకుంటేవి. Those who were not baptized in the name of Jesus Christ had been rebaptized. ఎవరైతే యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకోలేదో వారు తిరిగి బాప్తిసం పొంది ఉన్నారు. And the great apostle who had the keys to the kingdom said on the day of Pentecost, పరలోక రాజ్య తాళపు చెవులు కలిగిన గొప్ప అపోస్తలుడు పెంతెకోస్తు దినమున ఇలాగ తెలియచెప్పాడు, repent every one of you and be baptized in the name of Jesus Christ for the remission of your sins, that your sins may be remitted. And then the promise of the Holy Ghost is to you. మీరు మారు మనసు పొంది ప్రతివాడు పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, మీ పాప క్షమాపణ కొరకై అప్పుడు పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానం మీకు వర్తిస్తుంది అని. Granted, it will be carried out tonight in full measure, Father. తండ్రి, సంపూర్ణ కొలతతో ఈ రాత్రి వేళలో మేము పొందులాగా దయచేయండి. I commit them to you now. వారిని నీకు అప్పగించుతున్నాను. Take these few words in the meditation of my heart and may it be acceptable in thy sight, O Lord. ప్రభువా, ఈ కొద్ది మాటలను నా హృదయ ధ్యానమును
నీ దృష్టికి అంగీకారములగును కాక, and anchor upon thy children, and give to them eternal life. నీ బిడ్డలపై లంఘన వేయండి, వారికి నిత్యజీవుడు అనుగ్రహించండి. Save all those who are savable, and heal those that are sick. రక్షక ఎవరి యోగ్యులో వారిని రక్షించు, వ్యాధిగ్రస్తు స్వస్థపరచండి. May the grace of God rest upon each of them as we commit them to you now, in Jesus' name. వారందరినీ మేము మీకు అప్పచెప్పుచుండగా దేవుని కృపత్రమ ప్రతి ఒక్కరిపై నిలిచును కాక, యేసు నామమున. With our heads bowed, go to ask our sister that plays